హాయ్ అందరికీ. ఈరోజు మనం మష్రూమ్తో కర్రీ చేయబోతున్నాం. మష్రూమ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఇలా ఉండాలి. మష్రూమ్ బ్లాక్గా అయిపోతే తీసుకోవద్దు, అవి నిలవైపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం కాలీఫ్లవర్ కాంబినేషన్తో చేయబోతున్నాం కర్రీ. ఈ కాలీఫ్లవర్ సగమే చేస్తానండి కర్రీలోకి, మష్రూమ్లోకి సరిపడా. మష్రూమ్లో కొద్దిగా ఉప్పు, వాటర్ వేసి మనం క్లీన్ చేసేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల వాటిని ఉన్న డస్ట్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రఫ్ చేసుకుంటూ కడిగితే మొత్తం డస్ట్ అంతా వదిలిపోద్ది. వీటిని తీసేసి మళ్ళీ వేరే వాటర్ వేసుకుందాం. ఇంకొకసారి కడుక్కుంటే సరిపోతుంది వీటిని. వీటిని క్లీన్ చేసేద్దాం. చూడండి, చుట్టూరు తొక్క ఉంది కదా, మొత్తం ఆ లేయర్ అంతా తీసేద్దాం. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే కొంచెం టైమే పడుతుంది. మనం టైం తీసుకుని చేయాలి వీటిని. ఇవి ఎలా కట్ చేయాలో కూడా నేను చూపిస్తా. ఇలా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు వీటిని ఈ సైజులో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి మనం సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకుందాం. తర్వాత కాలీఫ్లవర్ కూడా క్లీన్ చేసుకుందాం. ఇవి క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, పురుగులు ఉంటాయి. ఈ సైజులో కట్ చేసుకుని మనం కడిగేసుకుందాం శుభ్రంగా. ఇవి సాల్ట్ వాటర్లో 2-3 సార్లు కడిగేసానండి. ఇలా సగం తీసాను కాలీఫ్లవరు. ఇందులోనే సాల్ట్ సరిపడా వేసేసుకుందాం. అలాగే వాటర్ కూడా వేద్దాం. కొద్దిగా పసుపు. వీటిని మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించేసుకుందాం. ఇవి మరీ మెత్తగా ఉడకక్కర్లేదండి, 60% ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయినాయండి కాలీఫ్లవర్ ముక్కలు. మనం చేతితో పట్టుకుని నొక్కితే మెత్తగా ఉండాలి, మరీ పేస్ట్లా అవ్వక్కర్లేదు, విరిగితే సరిపోతుంది. ఇలాగా ఈ కర్రీకి ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోద్దండి. ఈ సైజులో నేను 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని ముక్కలు కట్ చేసుకుందాం. ఈ కర్రీలోకి 2 టమాటాలు అయితే సరిపోతుంది. అలాగే 6-7 ఉల్లిపాయల రేకలు, చిన్న అల్లం ముక్క. వీటిని పేస్ట్ చేసేసుకుందాం మిక్సీలో వేసి. ముందుగా మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందాం కర్రీ సరిపడా. అందులోని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించేసుకుందాం. 2 పచ్చిమిర్చి చీరికలు కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దాం. మూత పెట్టుకుని వేయించుకుందాం, తొందరగా మగ్గుతాయి. మధ్యలో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వేసుకుని వేయించేసుకోవడమే. ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుని వేయించుకుందాం. వేగిపోయిందండి టమాటా పేస్టు. ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసిన మష్రూమ్ ముక్కలున్నాయి కదా, అవి కూడా వేసుకుని వేయించేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకుందాం. మసాలా అంతా పట్టించడానికి ఇలా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఫస్ట్ కొద్దిగా వేసాం కదా, దాన్ని సరిపడా చూసుకుని వేసుకోవాలి సాల్ట్. మూత పెట్టుకుని వేయించుకుందాం. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ వచ్చేస్తుంది కదా. మష్రూమ్లో వాటర్ ఉంటుందండి, అది వేగేటప్పుడు ఇలాగే వచ్చేస్తుంది. ఇలా వేగేటప్పుడే జీరా పౌడర్ కొద్దిగా,
అది కొద్దిగా గరం మసాలా, అలా కర్రీ సరిపడా కారం కూడా వేసేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం తక్కువ వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోద్ది ఘాటు. చూసారా బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ స్టేజ్లోనే మనం కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. ఇవి వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ 2-3 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పెరుగు వేయడం వల్ల మసాలా ముక్కలన్నిటికీ అబ్జర్వ్ చేసుకుంటుంది, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. మొత్తం అంతా కలిపేసాక ఒకసారి మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిపి కర్రీ సరిపడా వాటర్ వేసేసుకుందాం. ఆల్రెడీ మొత్తం అన్నీ వేగిపోయినాయి కదా, వాటర్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది కర్రీకి. ఇలా సరిపోతుంది వాటర్. మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. మొత్తం అంతా కలబెట్టి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. 2-3 నిమిషాలకే కర్రీ ఇలా అయిపోయింది, రెడీ అయిపోయింది. చివరగా మనం కొత్తిమీర చల్లుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీని బౌల్లో వేసేసుకుందాం. కాలీఫ్లవర్ సీజన్లోనే వస్తుంది, తినండి, మంచిదే. మష్రూమ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. మటన్ కన్నా మష్రూమ్ చాలా బలమైంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మష్రూమ్ తినండి, చాలా పోషకాలు ఉంటాయి. ఈ కాంబినేషన్లో వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ కర్రీని మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలాగుందో.